పాన్ ఇండియా అల్లు అర్జున్ సినిమా ప్రయాణం. ఒక స్టార్ హీరోగా కొడుకు ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. కానీ మొదటి సినిమా తర్వాత అందరూ అతను హీరో అవ్వడా అని సందేహపడ్డారు. ఆ తర్వాత ఒక సినిమా అతని జీవితాన్ని మార్చేసింది. నేడు పాన్ ఇండియా స్టార్గా, ఐకాన్ స్టార్గా కోట్లాది మందిలో అభిమానులను సంపాదించుకున్నారు. అల్లు అర్జున్ ప్రయాణంలో సుమారుగా హిట్లుగా ఉన్నాయి, అలానే భారీగా ఫ్లాప్లు కూడా ఉన్నాయి. ఈ వీడియో గంగోత్రి నుంచి పుష్ప 2 వరకు అల్లు అర్జున్ సినీ ప్రయాణాన్ని పూర్తిగా తెలుసుకుందాం. మొదటి సినిమా హీరోగా ఎంట్రీ ఇచ్చిన గంగోత్రి. ఈ సినిమా 2023లో విడుదలయ్యింది. హీరోగా అల్లు అర్జున్ తొలి సినిమాగా గంగోత్రి. డైరెక్టర్ కె రాఘవేంద్రరావు. ఆ సమయంలో చాలామంది అల్లు అర్జున్ లుక్స్పై విమర్శలు చేశారు. హీరోలా లేడు అని కూడా అన్నారు కొంతమంది. అయినా కూడా సినిమా మంచి వసూలు చేసింది. బడ్జెట్ సుమారు 9 కోట్లు, కలెక్షన్ సుమారుగా 15 కోట్లు. సినిమా హిట్గా నిలిచింది. ఈ సినిమా అల్లు అర్జున్కి ఒక మంచి ప్రయాణంగా ఇచ్చింది. ఈ వీడియో ఎవరైతే అల్లు అర్జున్ ఫ్యాన్స్ చూస్తున్నారో ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ చేయండి. ఒక లైక్ చేయడం వల్ల మీలాగే వేరే ఫ్యాన్స్ కూడా చూస్తారు. రెండవ చిత్రం ఆర్య 2004లో విడుదలయ్యింది. అల్లు అర్జున్ని జీవితాన్ని పూర్తిగా మార్చేసిన సినిమా ఆర్య. డైరెక్టర్ సుకుమార్. ప్రేమ కొత్త కోణంలో చూపించే ఈ సినిమా యువతకు విపరీతంగా ఆకట్టుకునింది. అల్లు అర్జున్ స్టైల్, డ్యాన్స్, డైలాగ్ డెలివరీ ఒకసారిగా ప్రేక్షకులను ఆకర్షించింది. ఈ సినిమా బడ్జెట్ సుమారు 4 కోట్లు, వసూలు 30 కోట్లు, బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ స్టార్ హీరోని గుర్తింపుగా పొందింది. మూడవ చిత్రం బన్నీ. ఈ సినిమా 2005లో రిలీజ్ అయింది. ఆర్య తర్వాత వచ్చిన సినిమా బన్నీ. మాస్ యాక్షన్ని, ఫ్యామిలీ ఎంటర్టైనర్ని ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా తర్వాత అభిమానులు అల్లు అర్జున్ బన్నీ అని పిలవడం ప్రారంభించారు. ఈ మూవీ యొక్క బడ్జెట్ 8 కోట్లు, వసూలు 22 కోట్లు, సూపర్ హిట్గా నిలిచింది. నాలుగవ చిత్రం హ్యాపీ. ఈ సినిమా 2006లో విడుదలయ్యింది. తర్వాత వచ్చిన హ్యాపీ మూవీ. ఈ సినిమా కామెడీ, యాక్షన్ ఉన్నప్పటికీ ప్రేక్షకులను అంతగా ఆర్తుకోలేకపోయింది. ఈ మూవీ యొక్క బడ్జెట్ 12 కోట్లు, కలెక్షన్ 13 నుంచి 14 కోట్లు యావరేజ్గా నిలిచింది. ఇది అల్లు అర్జున్ కెరీర్లోనే మొదటి చిన్న ఎదురుదెబ్బ అని చెప్పుకోవచ్చు. ఐదవ సినిమా దేశముదురు. 2007లో ఈ సినిమా రిలీజ్ అయింది. పూరి జగన్నాథ్ డైరెక్టర్లో వచ్చిన ఈ దేశముదురు అల్లు అర్జున్ కెరీర్లోనే మరో పెద్ద మలుపు. స్టైలిష్ లుక్, యాక్షన్, డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ మూవీ బడ్జెట్ 12 కోట్లు, కలెక్షన్ 25 కోట్లు, బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ మాస్ హీరోగా కూడా తన స్థాయిని బలపరిచారు. నెక్స్ట్ మూవీ పరుగు. ఈ సినిమా 2008లో విడుదలయ్యింది. డైరెక్టర్ భాస్కర్తో వచ్చిన ఈ పరుగు సినిమాలో అల్లు అర్జున్ నటనతో కొంత కోణాన్ని చూపించాయి. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా ఆకట్టుకునింది. మూవీ యొక్క బడ్జెట్ 15 కోట్లు, కలెక్షన్ 28 కోట్లు, హిట్గా నిలిచింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ కేవలం డాన్సర్ లేదా యాక్షన్ హీరో మాత్రమే కాదు, మంచి నటుడుగా కూడా నిరూపించారు. ఇది మొత్తం పార్ట్ 1. గంగోత్రి మూవీతో ప్రారంభించిన అల్లు అర్జున్ ప్రయాణం ఆర్యతో స్టార్డమ్ను ఆకట్టుకునింది. బన్నీ, దేశముదురు, పరుగు వంటి విజయాలు టాలీవుడ్కు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. కానీ వసూలు పరీక్షగా ఇప్పుడే మొదలవుతుంది. వరుస హిట్లు తర్వాత వచ్చిన భారీ ఫ్లాప్లు కూడా. వాటి నుంచి ఆయన ఎలా తిరిగి నిలబడ్డాడో పార్ట్ 2లో ఆర్య 2 నుంచి డీజే వరకు ఆసక్తికరమైన ప్రయాణాలను తెలుసుకుందాం.